వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777720. అధికారం వచ్చి ప్రజలకి ఏమని మాట ఇచ్చిన తెలంగాణ దళితులకు 3 ఎకరాలు ఇల్లు ఇస్తా అన్నారు. మన 2018 మళ్ళీ ఏం చేసిండ్రు, మళ్ళీ అర్చేతుల వైకుంఠం చూపెట్టిండ్రు. అక్కడ 2 సార్లు వచ్చిండ్రు. వాళ్ళు 2014లో వాళ్ళు ఇచ్చిన ప్రజలకు ఇచ్చిన మాట ఏది అమలు చేసిండ్రు, 2018లో అధికారంలోకి వచ్చి ఇచ్చిన మాట అమలు ఏం చేసిండ్రు. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాల విషయంలో వాళ్ళు చేసిన అమలు చేసినటువంటి విషయాన్ని ఒకటి చెప్పి ఇవాళ మేము ఏమైనా మాట తప్పినట్టు అంటే మేము 18 నెలలు అయితే గవర్నమెంట్కి వచ్చి ఖజానా ఖాళీ చేసి ఖాళీ ఖజానా చెప్తే ఆలస్యమైన రైతులకు సంబంధించిన డబ్బులు 9 రోజుల లోపల కోట్లాది రూపాయల వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో జమ చేస్తే హర్షించాల్సి పోయి శుభాకాంక్షలు తెలిపించాల్సి పోయింది ఒక మాజీ మంత్రిగా హరీష్ రావు. 10 సంవత్సరాల రాజ్యం నువ్వే వెళ్ళినావు, 10 సంవత్సరాల రాజ్యం మొత్తం కింద నువ్వు నీ మామ మొత్తం రాజ్యం మొత్తం ఇష్టానుసారంగా ఆర్థిక సంక్షేమం సృష్టించి ఇవాళ నువ్వు ఏది పడుతుందే మాట్లాడితే ఇట్లా. రైతులు అనేది చేసిన పనిని రైతుల అకౌంట్ల కోట్లాది రూపాయల అకౌంట్లో జమ అయితే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ప్రభుత్వంలో ఉన్న మంత్రివర్గము, ప్రభుత్వంలో ఉన్నటువంటి శాసనసభ్యులను చూసి రైతులతోని ఆ యొక్క సంతోషమైన వాతావరణంలో పాలు పంచుకుంటే కూడా ఇంత కళ్ళల కారం పెట్టుకునే విధంగా మొత్తం విషం కక్కుతే ఎట్లా హరీష్ రావు గారు? మీరు చెప్పండి. ఏదైనా 2014 నుంచి మీరు 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినటువంటి రాజ్యంలో పట రైతులకు మేలు చేసినటువంటి విషయంలో కూడా ఒకటి చెప్పండి. కరీంనగర్ జిల్లాకు అన్ని విధాల నష్టం చేసినటువంటి నాయకుడు నువ్వు కాదా? తలాపు గోదావరి నీళ్ళు ఎక్కడికి పట్టుకుపోయినాడు మా కరీంనగర్ జిల్లాకి గీయకుండా. ఇవాళ మేము మంచి చేసి ఆర్థిక సంక్షోభం సృష్టిస్తున్న మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, మంత్రివర్గం అందరం కలిసి ప్రభుత్వంలో ఆర్థికంగా సంక్షేమం అన్నదాతలను ఆదుకోవాలని చెప్పి మా బాధ మేము పడి వాళ్ళ అకౌంట్లో డబ్బులు జమ చేసి ఆ కార్యక్రమంలో పాలు పంచుకుంటే నువ్వు ఇంత మాట్లాడుతున్నావు. రేపు రాబోయే స్థానిక ఎన్నికలనే ప్రజలు ఎట్లా బుద్ధి చెప్పాలని అట్లా బుద్ధి చెప్తారు నీకు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.